ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ద్వాదశ జ్యోతిర్లింగంలో రెండవదైన శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని ఈరోజు తెలుసుకుందాము. ఈ శ్రీశైల క్షేత్రం భూమండలానికి అంతటికీ నాభిస్థానము. ఇంకా ఇక్కడ ధూళి దర్శనంతో భక్తులు పునీతమవుతూ ఉంటారు. ఈ క్షేత్ర మహత్యాన్ని విన్నా, చదివినా, తెలుసుకున్నా సకల శుభాలు కలుగుతాయి. ఈ యొక్క కురుక్షేత్రంలో కోట్ల కొలది గోవుల్ని దానం చేస్తే వచ్చే ఫలితము, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసిస్తే వచ్చే ఫలితము, నర్మదా నదీ తీరములో తపస్సు చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితము ఈ క్షేత్రం గురించి, మహాత్యం గురించి తెలుసుకున్న, పరమేశ్వరుని దర్శించిన కలుగుతుంది అని స్వయంగా స్కంద పురాణంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేస్తాడు. పూర్వము ఒక రాజకుమార్తె తాను శివునికై తపస్సు చేస్తూ ఆ శివునే పరిణయమాడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. అయినా ఆమె శివునికై ప్రార్థిస్తూ, సేవ చేస్తూ, పూజ చేస్తూ, తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు పరమేశ్వరుడు ఆమెకి కల్లో కనిపించి ఒక తుమ్మెదను చూపించి, నీవు ఆ తుమ్మెద ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే ఉండి నాకై వేచి ఉండు, నేను వివాహం ఆడతానని చెప్తాడు. ఆమె అలాగే వెళ్తే ఒక అడవిలో ఒక పొద దగ్గరికి తీసుకువెళ్తే అక్కడే ఆమె ఉండి శివునికై ఎదురు చూస్తుంది. ఆమెకు అక్కడ ఆహార సదుపాయాలన్నీ అక్కడ గిరిజన చెంచులే ఆమెను పర్యవేక్షిస్తూ వాళ్లే చూస్తూ ఉంటారు. కొంతకాలానికి పార్వతీదేవితో పరమేశ్వరుడు అక్కడికి వచ్చి పార్వతీదేవికి ఆమెను చూపించి, ఈమె నన్ను వివాహం చేసుకోబోతుందంటే పార్వతీదేవి హేళన చేస్తే ఎలాగైనా ఈమెను తన ముందే ఒక వృద్ధుని రూపం మార్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, నేను నీ కోసం వెతికి ముసలివాడిని అయ్యాను, అయినా నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అంటే ఆమె ఆ రాకుమారి అందుకు అంగీకరిస్తుంది. పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఆ చెంచులందరూ పరమేశ్వరునికై మద్య మాంసాలతో ఒక విందును ఏర్పాటు చేస్తే పరమేశ్వరుడు స్వీకరించక వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ రాకుమార్య, నువ్వు ఆగు, వచ్చి ఈ విందును స్వీకరించని నచ్చ చెప్తే ఆయన వినకుండా వెళ్ళిపోతుంటే, ఓ చెవిటి మల్లయ్య నువ్వు అక్కడే ఉండు అని అంటుంది. అయినా వినకుండా వెళ్ళిపోతే, నా మేలుకోరిన చెంచుల మాట కూడా వినకుండా నిన్ను లింగాకారమైన నిన్ను వివాహం చేసుకుంటావు, నాదే తప్పు, నీవు ఇక్కడే శిలగా మారిపో అని శపిస్తుంది. అప్పుడు పార్వతీదేవి కూడా ఈ రాకుమార్తెను ఒక భ్రమరాంబ వెంటబడి వచ్చావు, భ్రమరాంబగా ఇక్కడే ఉండిపో అని శపిస్తుంది. ఆమె భ్రమరాంబికగా వెలుస్తుంది. ఇలా ఇక్కడ ఈ యొక్క రాజకుమార్తె పరమేశ్వరుడు భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలుస్తారనమాట. ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటారు. శిఖరాన్ని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదు. ఈ యొక్క క్షేత్రము అత్యంత మహిమాన్వితమైన